అమృత్ భారత్ పథకంలో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను 24 కోట్లతో రైల్వే అధికారులు అయితే డెవలప్ చేశారు. అత్యాధునిక హంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అయితే ఆధునీకరించారు. ఒక ఎయిర్పోర్ట్ లుక్ వచ్చే విధంగా కూడా ఈ రైల్వే స్టేషన్ కూడా తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో స్పెషల్గా ఏమేమి ఉన్నాయి, అక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో ఎస్కలేటర్లు, లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా ఓపెన్ చేశారు. అసలు రైల్వే స్టేషన్ను ఎట్లా ఆధునీకరించారు, రీమాడిఫై ఏ విధంగా చేశారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం చూసుకున్నట్టయితే ఒక ఎయిర్పోర్ట్ లుక్ వచ్చే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, మొత్తం సింథటిక్ షీట్లతో కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో కూడా ఎక్కువగా వేడి ఉంటుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఆ వేడి కూడా కిందికి రాకుండా ఉండే విధంగా కూడా ప్రత్యేకమైన షీట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా ఇక్కడ ప్రయాణికులకు ఒకవేళ సేద తీరడానికి కూడా ప్రత్యేకమైన పెద్ద లాంజ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ హిల్ టాప్ ఒక గుట్ట పైన కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి అక్కడ విశ్రాంతి తీసుకునే విధంగా కూడా ప్రయాణికులు ఒకవేళ ట్రైన్ కనుక లేట్ అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఇక్కడ వ్యూను కూడా ఎంజాయ్ చేసే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇటు ఐటీ ఉద్యోగులకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నగరంలో ఉన్న ఏ మూలలో ఉన్నా కూడా ఎంఎంటీఎస్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న హైటెక్ సిటీ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులకు కూడా ఈ రైల్వే స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపు ప్రతిరోజు ఒక 5,000 మంది ఐటీ ఉద్యోగులు కూడా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తారని కూడా రైల్వే అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఐటీ ఉద్యోగులతో పాటు దగ్గరలో ఉన్న మాదాపూర్, కుకట్పల్లి, గచ్చిబౌలి ప్రయాణికులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హైటెక్ సిటీ నుంచి కుకట్పల్లి వెళ్ళే మెయిన్ రోడ్ దగ్గర నుంచి గేట్ నెంబర్ 3 ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. మనం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్లో పూర్తిగా ఆధునీకరణ చేసిన తర్వాత ఒక లేటెస్ట్ టెక్నాలజీతో కూడా మొత్తానికి ఈ రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రైల్వే స్టేషన్ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్కి మనకు బుకింగ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రయాణికులు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే విధంగా కూడా ప్రత్యేకమైన టికెట్ బుకింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఎంట్రన్స్ వద్ద కూడా టికెట్ బుకింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా రిజర్వేషన్ కౌంటర్లతో పాటు జనరల్ కౌంటర్ టికెట్, అట్లాగే దివ్యాంగులకు సంబంధించిన టికెట్ కౌంటర్ కూడా సపరేట్గా ఏర్పాటు చేసి ఆ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండకుండా వెంటనే ప్రయాణికులు కూడా రైల్లోకి వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీతో టికెట్ వెండింగ్ మిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా, అంటే టికెట్ కౌంటింగ్లోకి వెళ్లకుండా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా టికెట్ను తీసుకునే విధంగా టికెట్ కౌంటింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రయాణికులు కూర్చునే విధంగా పెద్ద లాంజ్ను కూడా, వెయిటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 నుంచి 60 మంది కూర్చునే విధంగా కూడా ఒక వెయిటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రైల్వే టైమింగ్ కనుక ఒక లేట్ అయినట్లయితే ప్రయాణికులు ముందుగా టైం కంటే ముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం రూప్ చూసుకున్నట్టయితే సమ్మర్లో కూడా హీట్ కిందికి రాకుండా ఉండడానికి ప్రత్యేకమైన షీట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎంట్రన్స్ అంటే ప్రధాన ద్వారం దగ్గరలోనే ఇక్కడ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ మన దగ్గర ఉంటాయనేది కూడా ఒక డిస్ప్లే ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఎక్కడ సైడ్ వెళ్తే మనకు ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎక్కడ సైడ్ బుకింగ్ కార్యాలయం ఉంటుంది, అట్లాగే
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది, దివ్యాంగులు వచ్చినప్పుడు వాళ్ళకి వీల్ చైర్లు కావాలంటే కూడా ఎక్కడ ఉంటుంది, వాటరు, డ్రింకింగ్ వాటర్, అట్లాగే టాయిలెట్స్ కూడా ఎక్కడ ఉన్నాయని కూడా ప్రత్యేకంగా ఒక డిస్ప్లే ద్వారా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తాన్ని ఎప్పుడు అంటే ప్రయాణికులు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఇక్కడనే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు వినియోగించుకునే విధంగా కూడా ఒక డిస్ప్లేని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు లిఫ్ట్లు, ఎస్కలేటర్లు కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మెటల్ డిటెక్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ తీసుకెళ్ళినట్టయితే మెటల్ డిటెక్టర్ ద్వారా డిటెక్ట్ చేసి ప్రయాణికులకు భద్రతను కూడా సౌత్ సెంట్రల్ రైల్వే దృష్టిలో ఉంచుకొని మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఒక అధునాతన హంగులతో ఈ రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే మనకు ప్రత్యేకంగా ఒక మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా దాని పక్కనే లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు ఎవరైతే ఉంటే వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా లిఫ్ట్లో దాదాపు ఒక 10 నుంచి 12 మంది వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మిగతా ప్రయాణికులు కూడా తొందరగా వెళ్ళడానికి కూడా మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు ఈజీగా పైకి ప్లాట్ఫామ్ పైకి పై నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళి ఇంకో వేరే ఎగ్జిట్ ద్వారా కూడా బయటకు వెళ్ళడానికి కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు. దాదాపు 24 ఫీట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి లేటెస్ట్ టెక్నాలజీతో కూడా ఇక్కడ రైల్వేను కూడా 24 కోట్లతో రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వేలను ఆధునీకరించింది. అయితే ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో కేవలం ప్రయాణికులకే కాకుండా ఇటు టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఇది చాలా ఉపయోగంగా కాడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో సెంటర్ పాయింట్గా ఉన్నది. ఇక్కడ నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచే ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. మహారాష్ట్ర, అట్లాగే బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రధాన స్టేషన్గా కూడా ఈ రైల్వే స్టేషన్ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ MMTS రైళ్లు కూడా ఎక్కువగా ఇదే స్టేషన్కి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది ఆధునీకరించిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది, మాకు ఒక కొత్త ఫీల్ ఉందని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే తమ అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైటెక్ సిటీ.